బ్రేకింగ్ న్యూస్ పాకిస్తాన్ మరోసారి బలుపు చూపించింది. ఇప్పటికే పాకిస్తాన్ ఏం చేసినా అడ్డగోలుగానే చేస్తుంది, భారత్పై విషం కక్కుతూనే ఉంటుంది. ఇప్పుడు ఏకంగా బాలీవుడ్ హీరో సల్మాన్ ఖాన్ను ఉగ్రవాదిగా పాకిస్తాన్ పేర్కొంది. బాలీవుడ్ హీరో సల్మాన్ ఖాన్ ఉగ్రవాదిగా పేర్కొంటూ పాకిస్తాన్ ఒక సంచలన ప్రకటన విడుదల చేసింది. పాకిస్తాన్ ఉగ్రవాద నిరోధక చట్టం 1997 4వ షెడ్యూల్లో ఆయన పేరును చేర్చుతూ ఈ ప్రకటన విడుదల చేసింది పాకిస్తాన్. ఇటీవల సల్మాన్ ఖాన్ చేసిన వ్యాఖ్యలే ఇందుకు కారణంగా తెలుస్తోంది. సౌదీలోని రియాద్లో జరిగిన జాయ్ ఫోరం 2025 సమావేశంలో పాకిస్తాన్లో భాగమైన బలూచిస్తాన్ను ప్రత్యేక దేశమంటూ ప్రస్తావించాడు సల్మాన్ ఖాన్. ఇది పాకిస్తాన్ ప్రభుత్వానికి కోపం తెప్పించింది. దీంతో పాకిస్తాన్ ప్రభుత్వం అధికారిక నోటిఫికేషన్ను జారీ చేసింది. సల్మాన్ పేరును నేరుగా ఉగ్రవాదిగా ప్రకటించింది. సౌదీ అరేబియాలో హిందీ సినిమాలు సూపర్ హిట్ అవుతున్నాయని, తమిళం, తెలుగు, మలయాళం సినిమాలు కూడా మంచి ఆదరణ పొందుతున్నాయని జాయ్ ఫోరంలో ప్రస్తావించాడు సల్మాన్. పాకిస్తాన్ నుంచి, ఆఫ్ఘనిస్తాన్ నుంచి, బలూచిస్తాన్ నుంచి, సౌదీ నుంచి వచ్చిన వారు చాలామంది ఉన్నారు అని సల్మాన్ ఖాన్ అన్నాడు. పాకిస్తాన్, బలూచిస్తాన్లను వేరువేరుగా ప్రస్తావించడంతో పాకిస్తాన్ ప్రభుత్వం తీవ్రంగా స్పందించింది. సల్మాన్ వ్యాఖ్యలను దేశ వ్యతిరేక చర్యగా పరిగణించిన పాకిస్తాన్ ప్రభుత్వం సల్మాన్ ఖాన్ను ఉగ్రవాదిగా పేర్కొంటూ ఒక ప్రకటన విడుదల చేసింది. అయితే సల్మాన్ వ్యాఖ్యలు బలూచిస్తాన్ వేర్పాటువాద నేతల్లో మాత్రం ఆనందాన్ని కలిగిస్తున్నాయి. బలూచిస్తాన్ స్వాతంత్ర్యం కోసం పోరాడుతున్న ప్రముఖ న్యాయవాది మీర్ యార్ బలోచ్ సల్మాన్ చేసిన వ్యాఖ్యలు 6 కోట్ల ప్రజలకు ఆనందాన్ని కలిగించాయని పేర్కొన్నారు. సల్మాన్ ఖాన్ పాకిస్తాన్ ఉగ్రవాదిగా పేర్కొంటూ ఒక ప్రకటన విడుదల చేయడంపై బాలీవుడ్ ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తోంది. సల్మాన్ ఖాన్ అభిమానులు ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. పాకిస్తాన్కు తగిన బుద్ధి చెప్పాలి అంటూ సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. దీనిపై మరింత సమాచారం అందించడానికి మా ప్రతినిధి శివ మనకు అందుబాటులో ఉన్నారు. శివ, పాకిస్తాన్ వంకర బుద్ధిని ప్రతిసారి చూపిస్తూనే ఉంటుంది. ఈసారి పాకిస్తాన్ సల్మాన్ ఖాన్ని ఉగ్రవాది అంటూ ఒక ప్రకటన కూడా విడుదల చేసింది. ఏంటి ఢిల్లీ నుంచి ఈ పాకిస్తాన్ ప్రకటనపై ఎటువంటి రియాక్షన్ వస్తోంది? రైట్ రోహిత్, ప్రధానంగా సల్మాన్ ఖాన్ ను ఉగ్రవాదిగా పాకిస్తాన్ ప్రకటించడం పట్ల అందరూ కూడా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సల్మాన్ ఖాన్ సంబంధించిన అభిమాన గణమంతా కూడా. ఇక ఉగ్రవాద నిరోధక చట్టం 1997 లో సల్మాన్ ఖాన్ పేరును చేర్చింది పాకిస్తాన్. ఇక అంటే ఏ సందర్భంలో ఈ వ్యాఖ్యలు చేయాల్సి వచ్చిందని ఒకసారి చూసుకుంటే కనుక రియాద్ లో జరిగిన జాయ్ ఫోరం 2025 సమావేశంలో సల్మాన్ ఖాన్ చీఫ్ గెస్ట్ గా అక్కడ హాజరయ్యారు. అక్కడ సమావేశంలో పాల్గొంటూ కూడా కొన్ని వ్యాఖ్యలు చేశారు. సినిమాలను ఉద్దేశించి మాట్లాడడం కానీ, మరోవైపు బలూచిస్తాన్ ఉద్దేశించి మాట్లాడడం కూడా ప్రధానంగా ఆయన చేసిన వ్యాఖ్యలను, అంటే పాకిస్తాన్ వేరు, బలూచిస్తాన్ ను ప్రత్యేక ప్రాంతంగా ప్రస్తావిస్తూ సల్మాన్ ఖాన్ వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలో దీనిపై ఆగ్రహం వ్యక్తం చేసిన పాకిస్తాన్ ప్రభుత్వం సల్మాన్ ఖాన్ ఉగ్రవాదిగా ప్రస్తావిస్తూ ప్రధానంగా ఒక చట్టాన్ని కూడా తీసుకొస్తుంది. అంటే గతంలో ఏదైతే ఉగ్రవాద నిరోధక చట్టం ఏదైతుందో పాకిస్తాన్ లో, ఆ చట్టాన్ని ఉద్దేశించి 1997లో చట్టంలో సల్మాన్ ఖాన్ ఉగ్రవాదిగా పేర్లు చేర్చింది పాకిస్తాన్. దీని పట్ల తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు ఇటు భారతదేశంలోని సల్మాన్ ఖాన్ అభిమానులు, బాలీవుడ్ నటులు కూడా ఇండైరెక్ట్ గా కొంతమంది దీనిపై అంతర్గతంగా చర్చించుకుంటున్నారు. అంటే బలూచిస్తాన్ ప్రత్యేక ప్రాంతంగా ప్రస్తావించిన నేపథ్యంలోనే సల్మాన్ ఖాన్ ఉగ్రవాదిగా ప్రస్తావించింది పాకిస్తాన్ ప్రభుత్వం. అంటే ఉగ్రవాది బాలీవుడ్ స్టార్స్ నుంచి వస్తున్న రియాక్షన్ ఏంటి? ప్రతి ఒక్కరు కూడా దీన్ని ఖండిస్తున్నారు. అంటే బలూచిస్తాన్ సంబంధించి దశాబ్ద కాలంగా కూడా బలూచ్ లిబరేషన్ ఆర్మీ ప్రత్యేక దేశం కావాలంటూ కూడా వారు డిమాండ్ చేస్తున్నారు. దానికి సంబంధించి పాకిస్తాన్ ను కోరుతున్నప్పటికీ కూడా పాకిస్తాన్ ప్రభుత్వం దానికి సంబంధించి బలూచిస్తాన్ సంబంధించి ఎటువంటి అధికారిక ప్రకటన చేయడం లేదు. ఈ నేపథ్యంలోనే పాకిస్తాన్ ఆర్మీ పైన ఇటు బలూచ్ లిబరేషన్ ఆర్మీ అనే ఉగ్రవాద సంస్థ ఏదైతుందో వారు అందరూ కూడా దాడులు చేస్తున్నారు. దానిలో భాగంగానే పదుల సంఖ్యలో దాదాపు 100 మందికి పైగా కూడా
ఇటు పాకిస్తాన్ కి సంబంధించిన సైన్యం చనిపోయారు. పలు ప్రాంతాలను ఆక్రమించుకుంటూ పోతుంది. కెట్వా అలాగే పలు ప్రాంతాలను సిటీలను కూడా బలూచ్ లిబరేషన్ ఆర్మీ ఆక్రమించుకుంటుంది. అడ్డొచ్చిన వారిని కూడా అంటే ఆర్మీని కానీ ఇటు ప్రభుత్వ అధికారులను ఎక్కడికక్కడ కిడ్నాప్ చేసుకుంటూ మాకు ప్రత్యేక దేశాన్ని ప్రకటించాలనేది ప్రధానంగా వారు చెప్తున్నారు. ఇటు మరోవైపు వాళ్ళకి ప్రత్యేక ప్రభుత్వం అనేది ఉన్నప్పటికీ కూడా దాంట్లో అంతర్గతంగా ఉన్న నేపథ్యంలోనే పాకిస్తాన్ లో అంతర్గతంగా ఉంది కాబట్టి మాకు స్వతంత్ర దేశంగా ప్రకటించాలని కొన్ని సంవత్సరాలకు కూడా వారు పాకిస్తాన్ ప్రభుత్వాన్ని అడుగుతున్నారు. కానీ వారు ప్రత్యేక దేశాన్ని ప్రకటించడానికి సుముఖత వ్యక్తం చేయడం లేదు. దానిలో భాగంగా ఎక్కడెక్కడ దాడులు చేస్తూ పాకిస్తాన్ సైన్యం పైన పాకిస్తాన్ ప్రభుత్వ అధికారులను కిడ్నాప్ చేస్తూ డిమాండ్లు అయితే పెడుతూ ఉన్నారు. అయితే ఇప్పుడు అది ఒక ఉగ్రవాద సంస్థ కాబట్టి ఆ ఉగ్రవాద సంస్థను సపోర్ట్ చేసిన వారందరూ కూడా ఉగ్రవాదులే అనే ఉద్దేశం వచ్చే విధంగా కూడా సల్మాన్ ఖాన్ ను కూడా ఉగ్రవాదిగా పోలిస్తూ పాకిస్తాన్ ఉగ్రవాద నిరోధక చట్టం 1997 లో సల్మాన్ ఖాన్ చేర్చింది పాకిస్తాన్. అయితే బాలీవుడ్ నుంచి మాత్రం అందరూ కూడా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఒక ప్రముఖ నటుడిని ఉగ్రవాదిగా పోల్చడం అనేది ఎంతవరకు కరెక్ట్ అనేది కూడా పాకిస్తాన్ ప్రభుత్వం పైన ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఉన్నారు. అంటే బహిరంగంగా ఎవరు విమర్శించినప్పటికీ కూడా అటు అంతర్గతంగా మాత్రం బాలీవుడ్ ప్రముఖుల్లో దీనిపై తీవ్రమైన చర్చ అయితే కొనసాగుతుంది. శివ, ఈ సందర్భంలో నిజానికి మళ్ళీ మనం పాకిస్తాన్ గురించి మాట్లాడుకోవాలి. అసలు పాకిస్తాన్ పిచ్చి పట్టిందా పాకిస్తాన్కి అనుకోవాల్సిన అవసరం ఉంటుంది. అంటే ఎంత రగిలిపోతుందో మనం అర్థం చేసుకోవచ్చు. గతంలో కూడా ఆపరేషన్ సింధూర్ సమయంలో కూడా భారత్ గురించి వంకరగా మాట్లాడింది పాకిస్తాన్. ఏం చేయాలో అర్థం కాక రగిలిపోతూ మాట్లాడింది. సో బలూచిస్తాన్ తమకు తాము స్వతంత్ర రాజ్యంగా ప్రకటించుకున్నారు. ఇప్పుడు వాళ్ళని ఏమీ చేయలేక బలూచిస్తాన్ పాకిస్తాన్ వేరువేరుగా మాట్లాడినందుకు సల్మాన్ ఖాన్ లాంటి నటుడి పైన ఉగ్రవాద ముద్ర వేయటం అసలు ఎంతవరకు కరెక్ట్ అని ఇటు విశ్లేషకులు చెప్తున్నారు. అసలు ఈ పాకిస్తాన్ గురించి ఏమంటున్నారు? పాకిస్తాన్ ఆలోచన ధోరణి గురించి చట్టంలోనే ఇలాంటి మార్పు చేయడం అనేది చాలా తీవ్రమైన చర్యగా భావించాల్సిన అవసరం ఉంటుంది. డెఫినెట్ ప్రతి ఒక్కరు కూడా నిపుణులు కానీ విశ్లేషకులు కానీ దీనికి సంబంధించిన విదేశాంగ శాఖలో ఉన్న కీలక అధికారులందరూ కూడా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మీరు చెప్పినట్టు ఆపరేషన్ సింధూర్ సమయం నుంచి కూడా పాకిస్తాన్ తీవ్ర ఆగ్రహంతో భారత్ పైన ఉంది. ప్రతి ఏ చిన్న అంశం దొరికినా దాన్ని భూతత్వంలో చూపించే విధంగా కూడా పాకిస్తాన్ ప్రయత్నిస్తుంది. దానిలో భాగంగానే ఆపరేషన్ సింధూర్ సమయంలో పాకిస్తాన్ పై భారత్ చేసిన దాడులను తట్టుకోలేక అనేక ఆరోపణలు చేసింది. అంటే పాకిస్తాన్ చేసిన దాడిలో భారత్ కూడా తీవ్రంగా నష్టపోయింది అనేది ప్రధానంగా వారు చెప్తున్నప్పటికీ కూడా ఎక్కడ కూడా ఎటువంటి ఆధారాలు చూపించడం లేదు. అంటే శాటిలైట్ చిత్రాలు కానీ ఛాయాచిత్రాలు కానీ ఇటువంటి విజువల్స్ కానీ చూపించలేదు. కానీ భారత్ చేసిన దాడుల్లో పాకిస్తాన్ సంబంధించిన ఉగ్రవాద స్థావరాలను దాడి చేసే నేపథ్యంలో దానికి సంబంధించిన అన్ని ఫోటోలు విజువల్స్ కూడా ఇటు భారత ప్రభుత్వం సోషల్ మీడియాలో కానీ ఇటు టీవీలకు ప్రసార మాధ్యమాల ద్వారా సాక్ష్యాలను చూపించింది. కానీ ఎక్కడ కూడా పాకిస్తాన్ భారత్ పై చేసిన దాడికి సంబంధించి భారత్ కు సంబంధించిన విమానాలు కానీ జెట్లు కానీ అక్కడ ధ్వంసమయ్యాయి అనేది కూడా ప్రధానంగా వారు చెప్పినప్పటికీ కూడా దానికి సంబంధించి ఎటువంటి ఆధారాలు ఇవ్వలేదు. అంటే భారత్ పైకి సాధించలేకపోయి అక్కడున్న ప్రజలలో ఎక్కడ వారికి ప్రతికూల వాతావరణం ప్రతికూలంగా మారుతుందనేది ప్రధానంగా వారు భావించి భారత్ పైకే మనమే సాధించామని ప్రధానంగా వారు ప్రచారం చేస్తున్నారు. భారత్ ఎవరు సపోర్ట్ చేసినా వారిని వ్యతిరేకంగా వారు చేస్తున్నారు. గతంలో కూడా ఈ ఆఫ్ఘనిస్తాన్ కూడా తాలిబాన్ మంత్రులు పాకిస్తాన్ యుద్ధం సమయంలో భారత్ కు సపోర్ట్ చేశారు. మరోవైపు బలూచిస్తాన్ కూడా మేము మీకు సపోర్ట్ గా ఉంటాము, మాకు మీరు మద్దతు ఇవ్వన్నట్టు కూడా గతంలో కూడా లేఖలు రాశారు. పాకిస్తాన్ లో ఉన్న వారందరూ కూడా బలూచిస్తాన్ కానీ ఇటు ఆఫ్ఘనిస్తాన్ సంబంధించిన తాలిబాన్ మంత్రులు కూడా అదంతా కూడా గతంలో ఆపరేషన్ సింధూర్ సమయంలో అంతర్యుద్ధం ఎదుర్కొంది. మరోవైపు భారత్ కూడా దాడి చేస్తుంది, అంతర్యుద్ధం కొనసాగుతుంది. ముప్పై దాడి ఎదుర్కొన్న నేపథ్యంలో గతంలో కూడా అనేక విమర్శలు చేస్తుంది. కానీ ఇప్పుడు భారత్ కు సంబంధించిన సల్మాన్ ఖాన్ కూడా ఈ వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలో అంటే ఉగ్రవాదులకు సపోర్ట్ చేస్తున్నారు అంటే అదొక ఉగ్రవాద దేశంగా వారు భావిస్తున్నారు పాకిస్తాన్ ప్రభుత్వం. దానిలో భాగంగానే బలూచిస్తాన్ సంబంధించి ప్రత్యేక దేశంగా సల్మాన్ ఖాన్ ఉద్దేశించి వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలో సల్మాన్ ఖాన్ ఉగ్రవాదిగా పోల్చుతూ పాకిస్తాన్ ప్రభుత్వం ఒక చట్టాన్ని కూడా తీసుకొచ్చి దీనిపై మాత్రం బాలీవుడ్ ప్రముఖులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఉన్నారు. రైట్ శివ, ఉగ్రవాదులను తయారు చేయటం, వంకర బుద్ధిని చూపించడం, అసత్యాలు చెప్పడం ఇవే పాకిస్తాన్కు తెలిసింది. ఇప్పుడు బలూచిస్తాన్ని పాకిస్తాన్ని వేరువేరుగా మాట్లాడినందుకు సల్మాన్ ఖాన్ని పేరును ఉగ్రవాదుల జాబితాలో చేరుస్తూ పాకిస్తాన్ ఒక నోటిఫికేషన్ కూడా విడుదల చేసింది. అయితే దీనిపై అటు బాలీవుడ్ ప్రతినిధులు ఇటు సల్మాన్ ఖాన్ అభిమానులు ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. పాకిస్తాన్కి పోయే కాలం బుద్ధి వచ్చింది అని. మిగిలిన వార్తల్లోకి మన వద్ద